చికెన్ పకోడీ రెసిపీని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా చికెన్ పకోడీని ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈ చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్లో చికెన్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అలాగే 2 స్పూన్స్ వరకు మనం రైస్ ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అలాగే బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి మనకు చాలా క్రంచీగా వస్తుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టాలి. ఈలోగా మనం ఆయిల్ని హీట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 by 1 చికెన్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ పకోడీని చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కానీ మీడియం టు లో ఫ్లేమ్ లోపల మనం కుక్ అవ్వనివ్వాలి. అప్పుడే మనకు చికెన్ పీస్ అనేది బాగా ఫ్రై అవుతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయచ్చు. చాలా సింపుల్గా జస్ట్ 20 మినిట్స్లోనే మనం ఈ చికెన్ పకోడీని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.